మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏదైతే మ్యారేజ్ బెటర్. జగదీష్ గారు ఈ సినిమాకి డైలాగులు అందించడం జరిగింది అండ్ మీ కోర్టు ద్వారా పోక్సో అన్న ఇదిని అసలు తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశారు. అండ్ రీసెంట్ గా గుణశేఖర్ గారు కూడా బిఫోరియా అన్న సినిమా ద్వారా ప్రజలకి రిలేట్ అయ్యేటువంటి తెలిసేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ తో పలకరించారు. సో నెక్స్ట్ ఎలాంటి జోనర్ లో సినిమా ఉండబోతుంది? ఆర్ఎల్స్ ఇలాంటి సొసైటీకి యూజ్ అయ్యే సినిమానే తీయబోతున్నారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ డెఫినెట్లీ సెన్సిటివ్ ఫిలిం. మళ్ళీ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. జానర్ ఇంకా ఎక్కువ రివీల్ చేయలేము ఇప్పుడు, టూ ఎర్లీ టు టాక్. బట్ జానర్ ఇస్ అన్ ఇంటెన్స్ డ్రామా. ఓకే, సో మీ దృష్టిలో మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? అతను అడగమన్నాడని అడిగారు, నా సెగ్మెంట్ లేదు లేదుగా. చెప్తాను, క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మీరు క్వశ్చన్ అడగకూడదు. మీకు నాకు తెలుసు, కానీ ఆయన మనసులో నుంచి ఏదైనా మాట వస్తుందా? మాకు thumbnail కావాలి యూట్యూబ్ కోసం. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? సో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు. ఎవరికి ఏది కుదిరితే అది బెటర్ అండి, అంతే. మనకి ఏది పాసిబుల్ అయితే అది మంచిది, ఓకే అంతే. ఏం చెప్పారు సార్, ఆఫీస్ పాక్ పాకీస్ అన్నట్టు. థ్యాంక్ యూ. సో దీప్షిక గారు, మ్యారేజ్ అంతే కదండి. ఓకే, సో దీప్షిక, అబ్బాయిలో హస్బెండ్ మెటీరియల్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? దీప్షిక గారు పెళ్లి చేసుకోవాలి అంటే సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా పేరు చెప్పను, నా పేరు చెప్పను. క్వాలిటీస్ అన్నది ఉండితే బెటర్. అదే ఎలాంటి క్వాలిటీస్ అంటేనే మంచి క్వాలిటీస్ కదా, మంచి క్వాలిటీస్ ఉంటే బెటర్. అంటే ఎలా? మీరు షూటింగ్ అయిపోయి ఇంటికి రాగానే వంట చేసి పెట్టాలి అలాంటివి? అది నాకు తెలియదు కదా, ఫ్యూచర్లో ఉంది. అదే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు అని? ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉంటే బాగుండు, కేరింగ్ గా ఉండాలి, అరెల్స్ నిజాయితీగా ఉండాలి, అరెల్స్ మీ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలా ఉదయపూర్ దుబాయ్ అనేది పెళ్లి చేసుకుంటున్నారు కదా, సో మీ వెడ్డింగ్ డెస్టినేషన్ కపుల్ ఎవరు? నాకు పెళ్ళి అయితే 12 ఏళ్ళు అవుతుంది, ఇంకేముంటుంది? ఇంకే వేరే ఆప్షన్ లేదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సూర్య గారు, సో వైఫ్ మెటీరియల్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యాజ్ ఎ వైఫ్ గా మీకు రావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే గనక నన్ను నాలాగా ఉండించి అట్ ద సేమ్ టైం తనకి ఎలాంటి కల్మషం లేకుండా ఒక మంచి అమ్మాయి ఉంచాలి. ఓకే, ప్రేమ గుడ్డిది అంటారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ లవ్ ఇస్ సో ప్యూర్ దట్ మనకి నిజంగా అన్కండిషనల్ గా లవ్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే పట్టించుకోం, జస్ట్ ప్రేమిస్తాం అంతే. సో అలాంటి దాన్ని గుడ్డిదాన్ని అంటూ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది. కరెక్టే. సో మా ఆయనని చాలా ఫ్రీడమ్ తో వదిలిపెట్టేశాను, ఇలా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్స్ అని డస్పలా అని తిరుగుతూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ. రమణీ కళ్యాణం. సో ఇవాళ మా చీఫ్ గెస్ట్ గా ఆలీ గారు వచ్చేసారు కాబట్టి సో ఆయనకు ఒక 2 క్వశ్చన్లు అడగాలి అనుకుంటున్నాం. సతీ సమేతంగా వచ్చేసారు కాబట్టి సార్ మీరు అలా చూస్తే భయం వేస్తుంది. ఎలా చూడండి, పక్కన వైఫ్ ఉంది కాబట్టి సీరియస్గా చూస్తుంది, లేకపోతే ఓకే సార్, ఇక్కడే అంటే ఏంటి నువ్వు చెప్పేది రెండో జరగదంట. ఏంటి నువ్వు చెప్పేది తొక్క అంటే మాత్రం మనం తక్కువ చేస్తాం, బాడీ మీద తక్కువ ఉంటుంది. నా గురించి చెప్పాలి, చెప్పు. ఇంకో అరగంటలో ఇంటికి వెళ్తాం, అప్పుడు ఉంటుంది. ఏం చెప్తావు? అంటే మా ఇంట్లో ఒక కాంబినేషన్ ఉంది, మా చిన్న కూతురు, ఇక తను చూస్తే లోకం మర్చిపోతాం, ఇంకేముంది అదే కదా. అండ్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చూసి అబ్బాయి చేసుకొని, అబ్బాయిని చూస్తే తల్లిదండ్రులు కూడా అమ్మాయి కూడా చేసుకుంటే బాగుంటుంది. లైఫ్ 32 years అయింది, ఇంకా ఆవిడతోనే ఉన్నాను. శ్రీనివాస్ రెడ్డి కూడా
నువ్వు ఆ మధ్యలో చెప్పావు అది కాదు అది మార్చేసుకున్నావా వాళ్ళే మెట్రో బెడ్ పోవటం ఇబ్బంది